హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు గౌరీ వ్లాగ్స్. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ కేక్ని చేసి చూపించబోతున్నానండి. ఈ కేక్ అనేది నాకు చాలా బాగా వచ్చింది. ఓవెన్ లేకపోయినా కూడా నార్మల్గానే కేక్ రెసిపీ అనేది ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నాను. ఇది కొంచెం టైం అంటూ ఉంటే మనమే ఇలాంటి మంచి మంచి కేకులను కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మీకు ఒక్కో వీడియోలో మీకు క్లియర్గా చేసి చూపించబోతున్నాను. నాకు ఈ కేక్ అనేది చాలా స్పాంజీగా వచ్చిందండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారు. ఈ కేక్ అనేది మనం ఇంట్లోనే ఈజీగా అవైలబుల్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేక్ని ఎలా చేసుకోవాలో మీకు ఈజీగా చూపించబోతున్నాను. ఇప్పుడు ఈ కేక్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కేక్ ప్యాన్ తీసుకోండి, కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఇలా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేసుకుని పెట్టుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం మైదా పిండిని తీసుకుండి ఇలా డస్ట్ చేసుకోవాలండి. ఇలా డస్ట్ చేసుకున్న తర్వాత మిగతా పిండి ఉంటుంది కదండి, ఆ పిండిని తీసి పక్కన పరబోసేసుకోవాలి. అంతేకాకుండా నేను ముందు చూపించినట్టు 1/2 కప్పు వరకు చక్కెరని తీసుకుని ఆ చక్కెరని మెత్తగా ఇలాగా గ్రైండ్ చేసుకుని పొడి చేసి పెట్టుకోవాలండి. దాంట్లోకి 3 ఎగ్స్ని తీసుకుంటున్నాను. 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకుని ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఆయిల్ని కూడా వేసుకుంటున్నానండి. ఆయిల్ అనేది వేరుశనగ నూనె కట్ట ఏమీ వేయకూడదండి. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే కేక్ స్మెల్ రాకుండా ఉంటుంది. అది కూడా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ముందు మనం బేక్ మైదా తీసుకుంటాం కదండి, మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్తో ఇలాగా మైదాని తీసుకోవాలండి. మైదాని తీసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం బేకింగ్ పౌడర్ అనేది నేను స్పూన్ వరకు తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని తీసుకుంటే ఇలా జల్లించి పెట్టుకోవాలండి. ఇలా జల్లించి పెట్టుకున్న తర్వాత ఇలా లాస్ట్న ఉండలు లాంటివి ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి. దీంట్లోకి ఒక బౌల్లోకి వేసుకుని ఇలా పిండినంతా ఒక బౌల్లో వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, ముందుగానే ఎగ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకుని స్పాచులర్తో ఈ మిశ్రమాన్ని కట్టింగ్ ఫోల్డ్ మెథడ్లో ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. పిండి అనేది ఎంత లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే కేక్ అనేది ఎంత బాగా వస్తుంది. ఇలాగే కేక్ బ్యాటరీని అంతా ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత చూసారా ఎంత సిల్కీగా ఉందో. ఇలా సిల్కీగా ఉండాలండి. ఇలా సిల్కీగా వచ్చిన తర్వాత నేను వేరే బౌల్లోకి సగం మిశ్రమం అంతవరకు తీసుకుంటున్నానండి. సగం పిండిని ఇలా తీసుకున్న తర్వాత సపరేట్ చేసుకున్న తర్వాత ఈ సగం పిండిలోకి 2 స్పూన్స్ వరకు కోకో పౌడర్ని తీసుకుంటున్నానండి. కోకో పౌడర్ అనేది నేను ఎందుకు తీసుకుంటున్నానంటే కేక్ అనేది మంచి కలర్ఫుల్గా కనిపించడం కోసం కోకో పౌడర్ని తీసుకుంటున్నానండి. కోకో పౌడర్ని తీసుకున్న తర్వాత ఇలాగా కొంచెం థిక్నెస్గా వచ్చింది కదండి, ఈ థిక్నెస్ కోసం దీంట్లోకి కొంచెం పాలను తీసుకుంటున్నాను. పాలను వేసుకున్న తర్వాత మళ్ళీ సిల్కీ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు కటింగ్ ఫోల్డ్ మెథడ్లోనే ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా ఉంది కదండి, ఇంకా కొంచెం దీంట్లోకి కొంచెం వెనీలా ఎసెన్స్ని 2 పార్ట్స్గా తీసుకున్నాను. 2 విడివిడిగా వేసుకున్నానండి. మీకు ఇలా 2 వేసుకోవడం ఇష్టం లేకపోతే ముందు మిక్సీ పట్టుకున్నాం కదండి ఎగ్ మిశ్రమాన్ని, ఆ ఎగ్ మిశ్రమంలోనే వేసుకుని కలుపుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం ముందుగా తీసుకున్నాం కదండి బేక్ చేసుకోవడానికి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఇలాగా 1 by 1 స్టెప్లో కొంచెం ఒక్కో స్పూన్ వరకు తీసుకుని ఇలా మొత్తం మిశ్రమం అంతా ఇలా వేసుకోవాలి. ఇలా జీబ్రా షేప్లో వచ్చింది కదండి, మొత్తం మనం కలుపుకున్న కేక్ మిశ్రమాన్ని అంతా ఇలా వేసుకున్న తర్వాత 1 to 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకుని ఇలా ట్యాప్ చేయడం ఎందుకంటే ఏమన్నా ఎయిర్ గ్యాప్స్ ఉంటే కనుక రిమూవ్ అవుతాయండి. తర్వాత నేను ఇలా స్పోర్క్తో ఇలా పెట్టుకున్నాను. మీకు అలా పెట్టుకున్నా పర్లేదు, పెట్టుకోకపోయినా పర్వాలేదండి. మనం ముందుగానే హీట్ చేసి పెట్టుకున్న గిన్నెలోకి ఇలా కేక్ ప్యాన్ పెట్టుకుండి 45 నిమిషాల వరకు కేక్ని అలాగే ఉంచాలండి. 40 నిమిషాల తర్వాత చూసానండి నాకు కొంచెం తడిగా వచ్చింది. ఆ తర్వాత మరో 5 నిమిషాలు ఉంచిన తర్వాత కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఆ తర్వాత దీని నుంచి రిమూవ్ చేసుకుందాం. ఇది ఇలా బయట పెట్టుకున్న తర్వాత దీన్ని
కొంచెం చల్లారేంత వరకు కూడా అలాగే ఉంచేయాలండి. అది అలా ఉంచేసిన తర్వాత ఇలా చల్లారిన తర్వాత బాగా చల్లారిన తర్వాత ఇది ఓపెన్ చేస్తున్నానండి. ఇలా ఓపెన్ చేసుకుండి కేక్ ప్యాన్ని కొంచెం ఉల్టా తిప్పి 2 టైమ్స్ ట్యాప్ చేస్తామంటే కొంచెం పైన అలాగా కొట్టామంటే కేక్ అనేది మనకి ఈజీగానే బయటకు వచ్చేస్తుంది. ఆ తర్వాత ఇలా కటింగ్ చేసుకుండి తీసుకోవడమే. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.